హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా గార్డెన్లో క్లీనింగ్ అనేది అనమాట. అందుకోసం ఒకసారి ఎలా ఉంటుంది అనేసి కూడా మీకు కూడా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే కొద్దిగా వర్షాలు వస్తున్నాయి కదా, అందుకోసం చెట్లన్నీ చాలా మలిచాయన్నమాట. ఈ చెట్లు వచ్చేసి ఈ రకరకాల ఆకులు ఉన్నాయండి ఇక్కడ అంతాను. ఇట్లా రకరకాల చెట్లన్నీ మలిచాయన్నమాట. ఇంక అందుకోసం అంతా క్లీన్ చేద్దాము. ఇంకా అలాగే ఉంటే మా చుట్టుపక్కల ఎక్కువగా పాములు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఖాళీ ప్లేస్లు ఎక్కువ అనమాట. అందుకోసం భయం అవుతుంది అనమాట. అందుకే ఇంక ఈరోజు క్లీనింగ్ చేద్దామనేసి ఇంకా మేము ముందుకైతే అలాగే కొన్ని మాటలు చెప్పుకుంటూ వద్దామని ఇలా అయితే వీడియో తీస్తూ చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే అంతా ఇలా మలిచిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇవి వండుకొని ఈ ఆకులు అయితే చాలా రకాలుగా చెట్లు అయితే పనికొచ్చేటివి కూడా ఉన్నాయన్నమాట. మనకి అప్పట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇది ఆయిల్ చేసి తలకి ఇట్లా మందారమాకు, తర్వాత ఇట్లాంటి కొన్ని కుప్పెంటాకు, ఇట్లాంటివన్నీ ఏంటంటూ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే పేర్లు కూడా సరిగ్గా రావు. కొన్ని అలా వేసి బాగా ఆయిల్ ఉడకబెట్టి అలివేరా, తర్వాత గోరింటాకు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఆయిల్లోకి కొబ్బరి నూనెలోకి వేసి ఉడకబెట్టి ఆయిల్ పట్టించుకుంటే తల చంపుగా, తర్వాత ఇంటికి కూడా చాలా బాగా వచ్చేదనమాట. చూడండి ఈ చెట్లు ఇవి కూడా చాలా మంచివండి. దీనితో ఈ దాకంతా పిండి సోప్స్ కూడా చేస్తూ ఉంటారు చాలా రకాలుగా. ఇంకా నాకైతే కొన్నే తెలుసండి, దీని గురించి అయితే క్లియర్గా తెలియనప్పుడు చెప్పకూడదు కదా. కానీ ఇవైతే పనికొస్తాయి అనేది మాత్రమే తెలుసు. కానీ అవి ఏమిటికి ఉపయోగపడతాయి, అవి వాడడం వల్ల ఏం మంచిది అనేది తెలియదు. మీకేమైనా తెలిస్తే కినా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ చెట్లు ఆకులు వాడడం వల్ల ఏమిటికి ఉపయోగము, తర్వాత ఇంకేం పనికి వస్తాయి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే కొన్నే తెలుసు, అన్నీ అయితే తెలియదు అనమాట. ఇంకా అలా అన్నీ మొత్తం తీసేసానండి. తీసేసి అంతా క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. మనం చెట్లు అనుకుంటాం కానీ ఆ చెట్లు ఎంత క్లీనింగ్ ఉంటుందంటే వారానికి ఒక రోజు చేసినా కూడా ఇలా అంతా చెత్త వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా నేను వారానికి ఒక రోజు అలా చేస్తూ ఉంటాను అండి. టైం బట్టి చేస్తాను. ఇంకా ఎక్కువ పని ఉందన్నప్పుడైతే వదిలేస్తూ ఉంటాను. ఇంకా లేదులే మామూలుగా కొద్దిగా టైం ఉంది అన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా మనం చూసే సింపుల్గానే ఉంటుంది కానీ వీడియోలు యూట్యూబర్స్ అనేసి కానీ ఒక్క వీడియో తయారు చేయాలంటే 5-6 గంటలు పడుతుందండి. చాలా చాలా టైం పడుతుంది కదా, అస్సలు టైం దొరకదనమాట మనకు. ఇంకా ఇలా వీడియో తీసుకోవాలి, తర్వాత ఎడిటింగ్ చేయాలి, ఎంత పని ఉంటుంది. చూసేకైతే ఏముందులే సింపుల్గా ఏదో వీడియో తీస్తారు పెట్టేస్తారు అనుకుంటారు. ఒక 5 నిమిషాలు వీడియో పెట్టడానికి కనీసం 3-4 గంటలన్నా కష్టపడాలి. మరి అదంతా ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత అవన్నీ చెప్పుకోవాలి, ఏం పెట్టాలని ఆలోచించాలి, ఏ వీడియో ముందుకు పెట్టాలని ఆలోచించాలి. ఈ ఆలోచించి ఒక్కొక్కసారి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదండి, అంత ఇది కదా. అందుకోసం ఈ మధ్య అయితే టైం అస్సలు ఉండట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట టైం. ఇంట్లో వర్క్ చూసుకోవడము, తర్వాత ఈ పనులు, తర్వాత గార్డెన్ పనులు ఇలాగన్నీను అలా. అందుకోసం అయితే ఇంక ఈ మధ్య వీలు కాలేదండి కొద్దిగా క్లీన్ చేయడము. అందుకోసం చాలా చెత్త అంతా పడిపోయిందనమాట, చెట్లు ఆకులు అన్నీ. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసేద్దాం అనేసి నేనైతే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి చేసినప్పుడల్లా నాకైతే ఇంకా 1-2 గంటలు ఇదే టైమే సరిపోతుందండి. అంత చెత్త పడుతుంది. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా లేదు అంటే అదే చెప్పాను కదండి, ఎక్కడ ఏంది వస్తాయో, పాములు అలా వస్తాయని భయం అవుతుంది అనమాట. అందుకోసం ఇలా అంతా చూడండి ఎంత చెత్త ఉందో. ఇంకా అవతల పక్క అయితే మా ఇంటి పక్క ఖాళీ ప్లేస్ ఉందండి, అక్కడైతే వేసేస్తాను అనమాట. మా పాప వీడియో తీస్తుంది, చెత్త అమ్ముకుండేలాగా ఉన్నావు అంటుందన్నమాట. అందుకోసం నవ్వాను అక్కడ. మా పాప అదే చెప్తూ ఉంటాను కదా, మా పాప వీడియోలు తీస్తే ఒక నవ్విచ్చేది ఎక్కువ అనేసి అలాగనమాట. ఇంక ఇప్పుడు అక్కడ వచ్చేసి నేను ఇంకా అదంతా అవతల పక్క వేసేసాను. మరి అవతల పక్కవే అదంతా మంట పెట్టాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి మన గార్డెన్లో కరివేపాకు చెట్టు ఉంది కదండి, చాలా వచ్చాయి. అవి వచ్చేసి చాలా చిన్న చిన్న మొలకలు చాలా వచ్చాయి అనమాట. సరేలే ఎవరికన్నా ఇద్దాము, ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళనే పెట్టుకుంటారు కదా అనేసి నేను ఇలా అయితే ఆ చెట్లన్నీ తీసాను అనమాట. చూడండి ఇంకా ఇలా చెట్లన్నీ మా పాప ఇంకా అమ్ముకోపుచ్చుకోపోయి చెట్లు అని చెప్తుంది అనమాట. నన్ను అట్లా చెప్తుంది అనమాట జోకులన్నీ మా పిల్లలు. ఇంకా అలా అవన్నీ తీసానండి. ఇంటి పక్కన వాళ్ళు ఇస్తే వాళ్ళని ఎక్కడైనా ప్లేస్ ఉంటే వేసుకుంటారు కదా, బాగుంటుంది అనేసి. చూడండి ఇప్పుడు క్లీన్ చేసినాక ఎలా ఉందండి, ఇంత నీట్గా ఉంది కదా. ఇలా ఉంటేనే నాకు ఇష్టము. చెత్త ఉంటే అస్సలు ఉండదండి. అది కాక ఇంటి పక్కనే కాబట్టి ఎక్కువ గలీజ్ అనిపిస్తుంది. అందుకోసం నేను ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అట్లా వీలున్నప్పుడు మాత్రం తప్పనిసరి క్లీన్ చేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మందారాలు అయితే విడిగాయన్నమాట. ఇంకా పూజ చేద్దాము, దేవుడికి పెడదాం బాగున్నాయి అనేసి. ఇంక ఈ మధ్య చాలా రోజులు అయిందండి మందారాలు అయితే ఇడగలేదు, ఈ మధ్య వస్తున్నాయన్నమాట. అందుకోసం తీస్తూ ఉన్నాను ఇక్కడ ఇవి కూడా.
ఇలా చెట్లు పెంచుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. కానీ దాన్ని ఎలా పెట్టుకోవాలి, దాని క్లీనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా సరే మనకి ఇష్టపడి చేసుకున్నప్పుడు ఏ పని అయినా కూడా ఇష్టంగానే చాలా బాగుంటుంది కదండి. ఇంక అందుకోసం సరేలే అని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నా ఇష్టంగా చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా పచ్చదనం ఇంటి దగ్గర ఉండడము. పచ్చదనమే ఇష్టం అండి నాకు. ఎక్కడున్న పచ్చదనం ఇలా చెట్లు ఇంకా బాగా అన్నీ పెట్టుకోవాలనేది ఇష్టము. కానీ ఇంకా తప్పదు కొన్ని ప్లేసుల వల్ల, దానివల్ల దానికి పెట్టుకున్నాను. ఇంకా యూతుల పక్క వచ్చేసి ఇలా అన్ని తొలి చెట్లు అనమాట. అందులో కూడా వేస్టేజ్ అంతా ఉంటే తీసేసాను. ఇంకా తొలి చెట్లు ఎందుకు అన్ని ఒకటి పెంచుకున్నా అంటే ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి ఇద్దామని చెప్పేసి అలా పెట్టాను. శనివారం ఆరం గట్టకపోయి ఇస్తూ ఉంటాను అనమాట వీలున్నప్పుడు. ఇక్కడ చూడండి మా చింటుగాడు నేను పని చేసుకుంటూ ఉంటే వాడు వచ్చి అక్కడ పనుకున్నాడు. ఇలా క్లీన్ అయినాక అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఇవన్నీ ఇంకా వారము ఇంకా మా ఆయన కానీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటాము. ఇంకా అప్పుడైతే అలా తులసి మాల కట్టి ఇస్తూ ఉంటానండి. అందుకోసం ఈ పక్క అంతా ఎక్కువగా తులసి చెట్లు అయితే పెంచేసుకుంటున్నాను అనమాట. మా గార్డెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా పచ్చదనం మీకు ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా తులసాకైతే. ఈ మధ్య బాగా వర్షం కొద్దిగా వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపించింది. నాకైతే ఇలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ.